నుంచి ఇక్కడ ఆందోళన సాగుతూ ఉన్నా 148 రోజుల నుంచి ఆందోళన సాగుతూ ఉన్నా ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి, అలాగే తర్వాత ఈ మధ్యకాలంలో కోవిడ్ బారిన పడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి నారాయణ గారు వచ్చారు. నిన్నంతా కార్యక్రమం అయిపోయింది. ఈరోజు దేశంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద కమ్యూనిస్టు పార్టీ యొక్క వైఖరిని తెలియజేస్తారు. అలాగే ఈ సమావేశంలోని పార్టీ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు గారు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు అతుల విమల గారు పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మంత్రివర్గ పునరుద్ధీకరణ చేసింది. మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఏం చెప్పారంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్పారు. అది చిన్న ప్రభుత్వమే విస్తృతమైనటువంటి సేవలు చేస్తామని చెప్పేసి దాన్ని మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్పేసి పిలిపెట్టారు. 2.5 ఏళ్ళు అయిన తర్వాత అది మ్యాక్సిమం గవర్నమెంట్ అయింది, మినిమం గవర్నెన్స్ అయిపోయింది. అంటే సైజు పెరిగింది కానీ పని మాత్రం లేదు, పనితనం లేదు. పైపెచ్చు అది క్యాబినెట్కి భారతదేశానికి బరువైనటువంటి క్యాబినెట్ అది. దాదాపు 73 వచ్చాయి. ఒక ఉత్తరప్రదేశ్కే మొత్తం పాత వాళ్ళు ఒక 7 మంది, కొత్త వాళ్ళు ఒక 7 మంది, 14 మంది ఉన్నట్టున్నారు మంత్రులు. అంటే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. అంటే చిత్తకాతలు కుక్క తిరుగుతుంటాయి అటు తిరుగుతారు ఈ 14 మంది మంత్రులు రాష్ట్రం అంతా. ఎందుకు పెట్టారు దీన్ని? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వం అన్పాపులర్ అవుతూ ఉంది. దేశంలో అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో ఇంత అన్పాపులర్ అయిన ప్రధానమంత్రి ఎవరు లేరు. నేనేదో గుడ్డిగా చెప్పడం కాదు, బీజేపీ వ్యతిరేక గుడ్డిగా చెప్పడం కాదు. అసెస్మెంట్, ఇంటర్నేషనల్ నేషనల్ అసెస్మెంట్లో వచ్చినటువంటి మార్గం ఇంతటి అన్పాపులర్ ప్రధానమంత్రి లేడని తెలిపోయింది. కోవిడ్లు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పడానికి మేము ఫెయిల్ అయినామని చెప్పడానికి నిదర్శనం ఒకటే హెల్త్ మినిస్టర్ని మార్చేయడం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అబద్ధాలు చెప్పారు. చనిపోతా ఉన్నటువంటి ఇది 100 మంది ఉంటే ప్రకటిస్తే 10 మంది. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం 1కి 10 మాటలు సర్వే చేసి 41 లక్షల మంది చనిపోయారు భారతదేశంలో కోవిడ్ పేషెంట్లు అని చెప్పేసి తేల్చారు. 41 లక్షల మంది. ప్రభుత్వం ఇప్పుడు 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా లెక్కలు చెప్తా వస్తుంది కొద్ది కొద్దిగా. ఇది అబద్ధం ఏం చెప్తానంటే నేనే ఎగ్జాంపుల్. నేను తిరుపతిలో ఉండగా ఆక్సిజన్ తమిళనాడు నుంచి మెడ్రాస్ రావడానికి లారీ లేట్ అయింది. అంటే 45 నిమిషాల గ్యాప్లో 23 మంది చనిపోయారు. ఈ గవర్నమెంట్ ప్రకటించింది, ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ 11 మందే చనిపోయారని చెప్పేసి ప్రకటించారు. 11 మంది కాదు 23 మంది చనిపోయారని చెప్పేసి నేను పేర్లతో సహా లిస్ట్ అవుట్ చేశాను. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా హౌస్ అరెస్ట్ చేసి లోపల పడేశాను. అయినా లోపల నుంచి నేను వీడియో విడుదల చేశాను. ఆ పేర్లు ఎట్టున్నాయంటే వాళ్ళు రికార్డు తీస్తే ఆ రికార్డులో 1 నుంచి 23 దాకా ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేర్లు నేను అనౌన్స్ చేశాను. అప్పుడు సూపరింటెండెంట్ అన్నాడు నా ఉద్యోగం పోద్దని. ఎందుకన్నానంటే మన ఏఐటీసీ వాళ్ళతో అది ఎట్లా తెస్తాయా, నేను 1 నుంచి 23 దాకా పెట్టిన పేరు అదే కరెక్ట్ అదే సీరియల్ నెంబర్లో పెట్టాడు మీ నారాయణ ప్రెస్లో. నా తల మీదకి వచ్చింది. ఆయనకి ఎట్లా తెలుస్తుందని అంటే ప్రెస్ వాడు అడిగాడు, మీలంటే అడిగాడు మీకు ఎట్లా తెలుసని. శవాల మోసాలు మామూలు కదా ఇక్కడ యూనియన్ మాది, శవాల మోసాలు మావాళ్ళు మాకు తెలియదు మీకు తెలుస్తుందా అంటే 23 మందిలో 11 మంది అని చెప్పడం ద్వారా 12 మంది దాచిపెట్టారు. ఈ ప్రకారం లెక్క అయ్యింది మీరు దేశం మొత్తం మీదుగా. శవాలు నేను 10 నిమిషాలకు ఒక శవం బయటకు పోతా ఉంటే చెప్పలేదు. ప్రపంచంలో బంగ్లాదేశ్, సిలోన్ కన్నా మంది తక్కువ జీడిపిలో హెల్త్ కేటాయించేటువంటి డబ్బులు 1.9%. ఈవెన్ బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉందండి జీడిపిలో. మంది లోయెస్ట్ అండ్ వర్స్ట్ అలొకేషన్.
కార్పొరేట్ సెక్టర్స్కి కంట్రోల్ చేయడం ఫెయిల్ అయిపోయారు. మేము మొట్టమొదటి చెప్తాను, మీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, హెల్త్ ఎమర్జెన్సీ. దేశంలో ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్స్ని ఒక గొడి కింద తీసుకురండి, ప్రైవేట్తో సహా. అంటే చేయలేకపోయారు. ఇప్పుడు లాభపడింది ఎవరంటే భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడ్డాయి. వాళ్ళకి మాత్రం 64%, 65% ఆస్తులు పెరిగిపోయినాయి. దేశం మొత్తం మీదుగా -29%కి పోయింది. అంటే దేశం అభివృద్ధి మైనస్కి పోయింది. ఇండివిజువల్ బెనిఫిట్ -9%కి పోయింది. అంటే అత్యధిక ప్రజానీకం మొత్తం దరిద్రంలో మిగిలిపోతుంటే కొంతమంది మాత్రమే ఆస్తులు పెరిగినాయి. అది లెక్కలు తేలిపోయినాయి. ఇది కూడా నేను లెక్కలు అసెస్మెంటే చెప్తున్నా, వాస్తవంగా అసెస్ చేస్తే చెప్తున్నా. కార్పొరేట్ కంపెనీస్కి ఎంత పర్సెంట్ పెరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కంపెనీ పెట్టుబడి పెడితే 1 ఇయర్లో అదానికి 50,000 కోట్లు వచ్చింది. ఒకే ఒక సంవత్సరం ఒక కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 రూపాయలు వచ్చింది. 50,000 కోట్లు అన్నది. ఇది 3 పూలు 6 కాయలుగా కాసింది కార్పొరేట్ వ్యవస్థ. కోవిడ్లో సామాన్య ప్రజానికి మాత్రం హతరాకులు అయిపోయారు. ఇప్పుడు నేషనల్ కెలామిటీ ఇప్పుడు కాదు, ఎప్పుడో చట్టం ఒకటి ఉంది. నేషనల్ కెలామిటీ జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి చనిపోయిన వారికి. దట్ ఇస్ స్టాండర్డ్ రూల్. కోవిడ్ ఆల్సో నేషనల్ కెలామిటీ. ఇది వరల్డ్ కెలామిటీ, నాట్ ఓన్లీ నేషనల్ కెలామిటీ. దాని ప్రకారం మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తే సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు? ఇప్పుడు మా చనిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్న దాదాపు 3,50,000 మంది ఉన్నారు. వాళ్ళకందరికీ తలా 5 లక్షలు ఇస్తే కూడా దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 16,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వలేము కాబట్టి మా వల్ల కాదని చెప్పేసి రిప్లై ఇచ్చారు. మరి ఈ కోవిడ్ సందర్భంలోనే 1,60,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వలేదా? ఈ సందర్భంగానే 1,60,000 కోట్లు ఇచ్చారు కార్పొరేట్ కంపెనీ. 2015లో 2.25 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా ఉంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కరెక్టెడ్ మంత్రులు కానీ అధికారులు కానీ జైలుకు పోయారు అనేక మంది. కానీ ఈయన వచ్చిన తర్వాత 27, 28 ఇంకొకటి మొన్న పోయాడు, చోప్సీ ఒకటి పోయాడు, 29 మంది. 29 మంది కలిసి 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. వీళ్ళందరూ ఫారిన్లో పోయి ఉన్నారు, ఒకటి జైలుకు పోలే. అందులో ఒక విజయ మాల్యా తప్ప మిగతా గుజరాత్కు ఉండాలి. మొత్తం లెక్కలు తీయండి, 25 మంది గుజరాత్ వాళ్ళే. వద్దని చెప్పారు మీ వాళ్ళు. కరెక్ట్గా చెప్పండి. అన్వాంటెడ్, వాంటెడ్ రెండు ఉంటాయి. ఓకే, మొత్తం గుజరాత్ గ్యాంగే 28 మంది, ఒక్క విజయమాల్య తప్ప. వీళ్ళందరూ మరి విదేశాలు ఉన్నారు కదా. కాబట్టి కోవిడ్ ఎట్లా ఫెయిల్ అయింది, కార్పొరేట్ కమ్యూనిటీ సక్సెస్ అని తెలుసుకోవచ్చు. రెండవది, దేశ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు. కోవిడ్లో మమ్మల్ని మూతులు చేతులు కట్టేసి లోపల పడేసి పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తూ ఉంటే మేము నోటు ధరలేకపోయే పరిస్థితి తీసుకుని పెట్టాడు. పార్లమెంట్లో కాకుండా ఆర్డినెన్స్ రూపంగానే పబ్లిక్ సెక్టర్స్ అమ్మేస్తున్నారు. అమ్మే క్రమంలోనే విశాఖపట్నం కూడా స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు. ప్రాసెస్. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషను, హెల్త్ సెక్టార్సు ఎట్లా ఫెయిల్ మనకు తెలుసు. ఉత్తరప్రదేశ్ రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి. మెయిన్ కీలకం ఏంటి? ఉత్తరప్రదేశ్లో గెలిస్తే మైలుపైకి వాడు ఊపిరి ఎక్కడుందంటే 7 కొండలు దాటి 7 సముద్రాలు దాటి మరు చెట్టు కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చిలక మీద ఉంటుంది అన్నట్టుగా ఈ యూపీలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే మోడీ ఊపిరి యూపీలో ఉంది. అందుకే ఆడ దాదాపు 14 మంది మంత్రులను తెలిసి వీధికి ఒకళ్ళని ఉండమని చెప్పేసినారు. మీ తెలుసు చిత్తకాతలో కుక్కలు దిగుతుంటాయి, ఆ విధంగా దిగుతారు వీళ్ళంతా దీనిలో. అది ఒకటి అగ్ని పరీక్ష రాబోతుంది, దాన్ని బయటపడాలి. 2023లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో
ఈ బీజేపీ స్పాన్సర్ క్యాండిడేట్ని ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పెక్టెడ్ పర్సన్ అని అనకూడదు, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెల్లవారుజామున 3 గంటల దాకా మేలుకొని మోడీ పంపించేటువంటి చపరాసి దగ్గర సంతకాలు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఎంత అవమానకరమైనటువంటి దేశాధ్యక్షులు మనకి ఇంతకుముందు ఎప్పుడు లేరు. రబ్బర్ స్టాంప్స్ కూడా వచ్చారు అంతకుముందు కూడా ఒకసారి, కానీ ఇంత అన్యాయం కాదు. ఎందుకంటే మోడీ ఏమనుకుంటే జరగాల. సిబిఐ పైన, ఎన్నికల కమిషన్ పైన, రాష్ట్రాల పైన ఇప్పుడు అట్లాంటివి కావాలంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కలిసి ఒక వ్యూహం ఏంటి, శరద్ పవార్ లాంటి వాళ్ళని దేశాధ్యక్షుడిగా కంటెస్ట్ చేయించాలని చెప్పేసి ప్రచారం జరుగుతారు. చాలామంది శరద్ పవార్ని ప్రధానమంత్రి అనుకుంటున్నారు. కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా శరద్ పవార్ని అభ్యర్థిగా పెట్టి ముందర ఎన్డీఏ క్యాండిడేట్ ఓడించాలి. సాధ్యం అవుతుంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారినాయి. జాతీయ పార్టీతో ప్రాంతీయ పార్టీలు వరుసపెట్టి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కానీ వీళ్ళు కానీ చివరిదాకా చూస్తారు. ఈ పడవ మునిగిపోతుంది అనుకుంటే ఇమీడియట్ షిఫ్ట్ అయిపోతాడు. వాళ్ళే అంత గట్టిగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అట్లా ఊగిసాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప మిగతా ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏకి వ్యతిరేకంగా మారుతున్నాయి. న్యూట్రల్గా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా స్లోగా షిఫ్ట్ అవుతున్నారు. జాతీయ పార్టీలు మళ్ళీ ఒక తాటి మీదకి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ట్రయల్ యూపీ, సెకండ్ ట్రయల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్. ఆ తర్వాత అయిపోయాయి, సాపు చుట్టుకొని పోవడమే. 2000 ఎన్నికల దాకా ఆగేది లేదు. ఎందుకు ఈ స్థాయికి వచ్చింది? ఇంత పెద్ద మెజారిటీ మీకు ఉండి దేనికి వచ్చిందంటే ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలే వస్తున్నాయి తప్ప ప్రజలకు అనుకూల చట్టాలు వచ్చాయి చెప్పండి. ఇప్పుడు 3 చట్టాలు ఉన్నాయి రైతులు చట్టాలపైన. మూడు ఉరితాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చేసినటువంటి 3 ఉరితాళ్ళు వేసి పెట్టారు అలా. 3 చట్టాలు. అది చాలా ప్రమాదమైంది. అదే వస్తే రైతాంగం మొత్తం బానిసలాగా రిలయన్స్ వాళ్ళకి, అదానాలకు లొంగి ఉండాల్సిందే. ఎందుకంటే మొత్తం వ్యాపారం వాళ్ళకి అప్పగిచ్చాడు. రిలయన్స్ వాళ్ళకేమో దాని ప్రొక్యూర్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పగిచ్చారు. గోడౌన్స్ అంతా అదాన్ని కట్టి పెట్టేశాడు. వాళ్ళకి వెళ్ళిపోతాయి. దానివల్ల రైతాంగ నష్టం. అందుకే కదా అకాలి దళ లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కదా పంజాబ్లో, వీళ్ళకి మిత్రపక్షంగా ఉన్నవాళ్ళు. దీంతోపాటు అనేక పబ్లిక్ సెక్టర్ లాభాలు వచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి అన్ని అమ్మేసే ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అందులో రైతాంగానికి ముంచి, కార్మిక వర్గానికి ముంచి ఇప్పుడు చివరికి ఏమైంది, కోఆపరేటివ్ సెక్టార్స్ వాస్తవానికి చాలా బలంగా ఉండాలి. కోఆపరేటివ్ సెక్టార్స్ అంత బలంగా ఉంటే అది మంచిది. కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన ఆధిపత్యం కోసం అమిత్ షాని ఇన్ఛార్జ్గా పెట్టారు లేటెస్ట్గా. నిన్న అనుకుంటా మొన్న మధ్యవర్గం సంబంధమే లేదు యాక్ట్. అంటే ఉద్దేశం ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ వీటిలో ఫైనాన్షియల్ కంట్రోల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన ఉంది. అమిత్ షా కూడా కోఆపరేటివ్ ఒక బ్యాంక్కి డైరెక్టర్ గుజరాత్లో. ఆ బ్యాంకుకు రాత్రి నోట్బందీ అనౌన్స్ చేసినటువంటి మరుసటి రోజు 7,000 కోట్ల రూపాయలు అమిత్ షా డైరెక్టర్గా కూడా బ్యాంకుకి జమ అయినాయి. ఎందుకంటే లెక్కలు చూసుకోండి, 7,000 కోట్లు అంటే బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. ఆ విధంగా 20 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయిందండి. ఇట్స్ ప్యారలల్ ఎకానమీ మనకు అంత ముద్ర. అధికార డబ్బులు, అనధికార డబ్బులు, బ్లాక్ మనీ, వైట్ మనీ సమాంతరమైన స్థాయిలో దొరుకుతూ ఉంది. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పేసి లెక్కేశారు. అది మొత్తం వైట్ మనీ అయిపోయింది. దానిలో 7% బీజేపీ పర్సెంట్ 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు దేశం మొత్తం మీదుగా ఉన్నట్టు 19 రాష్ట్రాల్లో విభజించి పెట్టేశారు. ఎందుకంటే ఇది అంతా కుట్పనే, నీతి ఇంత అమౌంట్ ఉంది, దీన్ని మాకు ఇది ఇచ్చే, ఇది తీసుకో. లేకపోతే కేసీఆర్ వ్యతిరేకించాడు నోట్బందీ రోజు, మేము ఒప్పుకో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినాడు. 3వ రోజు ఢిల్లీకి పోయిన తర్వాత మోడీ బేస్ అని చెప్పేసి అన్నారు. ఎందుకు? వీళ్ళతో బ్లాక్ మనీ వైట్ మనీ అయింది. ఆ విధంగా దేశం మొత్తం మీదుగా
బ్లాక్ మనీ వైట్ మనీగా మారడానికి ఉపయోగపడే క్రమంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు బీజేపీకి వెళ్ళిపోయినాయి. మోడీ చాలా మంచివాడే, నిజాయితీపరుడు, డబ్బులు సంపాదించుడు, నేను ఒప్పుకుంటున్నాను. మన్మోహన్ సింగ్ మీద అటువంటి ఆరోపణలు లేవు. ఈయన మీద అయితే మరి పాపం పెళ్ళం కూడా లేదు. కాబట్టి సన్యాసి అంటే పెళ్ళాన్ని వదిలేసాడు కదా వేరు. సన్యాసి నేను చెప్పానంటే నువ్వు సన్యాసి కావచ్చు, నువ్వు నిజాయితీపరుడు కావచ్చు, కానీ నీ మనసా వాచ కర్మేణ కార్పొరేట్ కంపెనీస్ ఊడిగం చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి. కాబట్టి నువ్వు సొంతంగా సంపాదించుకో. ఎన్ని కోట్లు సంపాదిస్తావు? సరే పెళ్ళాలు పెట్టుకో, ఇద్దరు ముగ్గురు నీ శక్తి ఉంటే పెట్టుకో, దానివల్ల దేశానికి నష్టం ఉండదు. కానీ నువ్వు సన్యాస రూపంగా ఉండి లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి గురి చేస్తుంటే దేశానికి ప్రమాదం కదా. ఆ పద్ధతుల్లో ఈ బ్లాక్ మనీ మొదలుకొని దాడిమా అని చేశాడు. ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టార్స్ మీద ఒత్తిడి చేసి ఒక గొడుగుని తాను ప్రయత్నిస్తున్నాడు. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని కూడా ఆయన చేతులకు తీసుకొని ప్రయత్నిస్తున్నాడు. నేను వచ్చినాక ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తేనకం అది డమ్మీ చేశాడు. ఆ తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని డమ్మీ చేశాడు. సిబిఐ దాన్ని డమ్మీ చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని డమ్మీ చేశాడు. అంటే ఈ 5 వ్యవస్థీకృతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఈ 5 వింగ్స్ అట్లే ఉంటాయి. అట్లాంటిది మొత్తం ఆయన కంట్రోల్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఇప్పుడు నోట్ల బందీ చేయాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలా. అది అంతకుముందు రంగరాజు కుమార్ రఘురామరాజు ఆయన ఒప్పుకోలే. అందులో ఆయన ఇంటికి పంపించి ఈయన చపరాశిగా ఉన్నటువంటి అతను తీసుకొచ్చి ఆర్బీఐలో పెట్టుకొని అది నోట్ బందీకి ప్రకటించాడు. ఎన్నికల కమిషన్ నువ్వు ఎప్పుడు చెప్తే ఎన్నికలు ఇప్పుడు జరగాల, ఎప్పుడు వదిలితే ఇప్పుడు జరగకుండా ఆగాల. దానికి అనుకూలమైన పద్ధతిలో ఎన్నికల కమిషన్ మార్చేశాడు. జ్యుడిషియరీని కూడా దాడి చేశాడు. ఇప్పుడు మాజీ చీఫ్ జస్టిస్ ఆయన ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు. 7 కేసులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన తీర్పు ఇచ్చాడు. కాబట్టి ఆయన రిటైర్డ్ కాగానే రెడీగా రాజ్యసభ సీట్ వచ్చేసింది. అంటే న్యాయ వ్యవస్థను కూడా ఎట్లా కంట్రోల్ చేస్తామో మీరు అర్థం చేసుకోవచ్చు. బాబరీ మసీద్ తీర్పు ఎట్ట వచ్చింది? ఇంత మేనేజ్ చేయబట్టే వచ్చింది. అవి వేస్తాం ఛార్జ్ చెప్పచ్చు కావాలంటే. ఇది ఒకటే కాదు, కన్నయ్య కుమార్ని కోర్టులోనే ఆర్ఎస్ వాళ్ళు కొట్టారు. అది లాయర్ల డ్రెస్ వేసి కూర్చుకొట్టారు. కోర్టులో కొడుతుంటే బస్సే అనేటువంటి ఒక పోలీస్ కమిషనర్ అక్కడే కాపలాగా వస్తున్నాడు. వాడు నోరు ఎత్తలేదు కాబట్టి వాడు రిటైర్ అయిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరు అతను మళ్ళీ గవర్నర్గా అయిపోతున్నారు. మళ్ళీ అన్నయ్య కుమార్ ఇవ్వని స్లోగన్స్ ఇచ్చేట్టుగా మార్ఫింగ్ చేసేటువంటి సీడీని రిలీజ్ చేసింది జీటీవీ వాళ్ళు, సుభాష్ చంద్ర ఇవ్వడు, మా డాక్టరీన్ సీడీ అది చేశాడు. కాబట్టి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ మెంబర్. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సకల అనైతిక చర్యలకు పాల్పడతా ఉంది. నేను తెలిసిన ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా చెప్పచ్చు. అందులో ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. వాజ్పేయి కూడా బీజేపీ వాడే, ఈయన బీజేపీ వాడే. కానీ ఆయనేమో ఒక పొలిటికల్ పర్సనాలిటీ, ఇదేమో ఫ్యాక్షనిస్ట్ పర్సనాలిటీ, రాక్షస మనస్తత్వం కూర్చుకున్న వ్యక్తి. అందుకే దీనికి వ్యతిరేక దేశం మొత్తం మీదుగా జనంలో ఉన్నటువంటి అసంతృప్తిని కాస్త ఛానలైజ్ చేసుకోవడానికి బీజేపీ వ్యతిరేక శక్తులు, అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలో మాకు తగు ఉన్నాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి మాకు అంత మంచి సంబంధాలు లేవు. అయినా బీజేపీ దాన్ని ఫైట్ చేస్తాం. అట్లాంటి వాటి కూడా మేము వెసులుబాటు పెడదలుచుకున్నాం. రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరంటే వాళ్ళందరూ సమీకరిద్దాం, చిన్న తగ్గులు పడదాం. ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్. మన శరీరంలోనే అనేక రకాలైనటువంటి సందిగ్ధ విరుద్ధ భావాలు ఉంటాయి. ఇంక దేశంలో ఉండవా? ఉంటాయి. కాబట్టి బీజేపీ వ్యతిరేక ప్లాట్ఫారం తయారు చేయడానికి అందరం కృషి చేస్తున్నాం. సిపిఐ మరింత కృషి చేస్తూ ఉంది. అందరితో కొంచెం మాట్లాడుతున్నాం. ఇప్పటికే
11, 12 పార్టీలు కలిసి పుస్తకాలు రాస్తున్నాం. నిన్న కూడా పుస్తకం రాశారు. ఇది కోఆపరేటివ్ దానిపైన. తర్వాత ఫాదర్ ఆయన చనిపోవడం అనేది అది సర్కారీ హత్య. అది ఆయన చనిపోయింది కాదు. అదే దారిలోనే వరవరరావు లాంటి వాళ్ళు చంపైపోతున్నారు. సేమ్ అదే దారి. వరవరరావు లాంటి వాడు, ప్రొఫెసర్ సాయిబాబు లాంటి వాళ్ళు ఎక్కడ చంపైపోతున్నారు. అందువల్ల సివిల్ రైట్స్ పోతున్నాయి, పౌర హక్కులు పోతున్నాయి. మరి ఏ ఆస్పెక్ట్లో చూడాలి బీజేపీ గవర్నమెంట్ని? తామర పువ్వుని చూడాలి, అందంగా ఉంటుంది. ఆ తామర పువ్వుని చూసి ఒకటి వేస్తారా? తామర పువ్వుకి ఉన్నటువంటి ముళ్ళు, దాన్ని ఏం చేయాలి? ఇది ఒక సీరియస్ ప్రతిపాదన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేకాడికి మరి బీజేపీకి ఎందుకు ఇటు గట్టి కొట్లాడకపోతారు? అటు టీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ. నేనే చెప్పింది కాదు, వాళ్ళు స్వయంగా వాళ్ళ చెల్లె చెప్పింది. మీరు రాత్రులు మాట్లాడుకుంటారు, పొగలు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా చెప్పేసి. అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఏం జరుగుతున్నాయి ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో? షర్మిల సూది విజయవాడ పోగొట్టుకుంది, కానీ హైదరాబాద్ ఎత్తుక్కుంటుంది పోయి. సూది ఆడ పోగొట్టుకుంటా ఎత్తుక్కోకుండా హైదరాబాద్ ఎత్తుకోవడం ఏంటి? దీనికి నిర్మాత జగన్మోహన్ రెడ్డి, స్క్రీన్ ప్లే మొత్తం కేసీఆర్. వీళ్ళిద్దరి మధ్య షర్మిల ఆడపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా, కేసీఆర్ గారి ఆహ్వానం లేకుండా షర్మిల మీటింగ్ పెట్టగలదా? తిరగలదా? ఎవరిదే లేదంత నాటకాలు. ఇవన్నీ కూడా రాజకీయ పగటి నాటకాల్లో భాగం. అది ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చేల్చడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ మీదకి ఈమె ఒక పావుకుపోయిందండి. నన్ను ఈ విధంగా గెలిపించు, నువ్వు నీకు సహాయం చేస్తా చెప్పేసి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు ఆడుతున్నాడు. ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నీటితో కొట్లాడుకుంటున్నారు, కానీ ఇది ముద్దులాటే. ఇద్దరు ముద్దులాట తప్ప నిజమైన కొట్లాట కాదు. అయితే మేము సిపిఐకి మేము చెప్పవలసింది ఏంటంటే, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కాబట్టి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు. లేదా పెద్ద మనిషి పెట్టుకోండి సెంటర్ నుంచి. మీరు ఇద్దరు సెంటర్లో ఊడికం చేస్తారు కదా బీజేపీలో, మీరు పిలిపించి మాట్లాడి పరిష్కారం చేసుకోండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది సెంటర్కు కావాలి, వీళ్ళకు కావాలా? ఈ గొడవ జరుగుతుండాలా, వాళ్ళపైన డిపెండ్ అయి ఉండాలా. జనంలో ఏమో చూసినావా మన నీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి, అట్లాగే నీళ్ళ కోసం కేసీఆర్ బర్రె పేడను భద్రగా పగలగొడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలా. ఇది ఒక నాటకం. రెండో నాటకం ఏంటి? జగన్ బెయిల్ని రద్దు చేయాలా అని పిటిషన్ చేసింది రఘురామరాజు. ఆయన ఎవరు? వైసీపీ ఎంపీ. ఈవెన్ టుడే వైసీపీ రికార్డులో ఈరోజు కూడా ఆయన సభ్యతను రద్దు చేయమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆడ ఫైట్ చేస్తూ ఉంది. కానీ వాళ్ళు ఇంతకు ఆమోదించలే. ఇక్కడ ఒకటి చెప్తున్నా, నితీష్ కుమార్ పార్టీ, సమతా పార్టీ వాళ్ళు బీజేపీతో పోవాలనిపిస్తే నిర్ణయించుకున్నాక అప్పటిదాకా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శరద్ యాదవ్ ఆయన బీజేపీకి పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన 24 గంటల్లో ఇదే మన వెంకయ్య నాయుడు రాజ్యసభలో అతను డిస్క్వాలిఫై చేశాడు. 24 అవర్స్ డిస్క్వాలిఫై చేశాడు. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి అంత హక్కు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఎందుకు పెండింగ్ పెట్టారంటే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగచ్చు కదా, మీరు వాళ్ళని రద్దు చేసిన మా వాళ్ళని రద్దు చేయకూడదని చెప్పచ్చు కదా, చేయలేదు. దీనిలో 2 రకాల తప్పు ఏంటంటే, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీ ఫార్మ్ ఇచ్చాడు కృష్ణరాజు. అదే బీ ఫార్మ్ మీద ఆయన ఎంపీ గెలిచాడు.
గెలిచిన తర్వాత అతని మీద దేశద్రోహం కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే నీ పార్టీ నువ్వే ఇచ్చావు సింబల్, నువ్వే ఇచ్చావు సపోర్టు, నీ పార్టీని గెలిచాడు, ఇప్పుడు వైసీపీ అనుకుంటున్నాడు. అతను దేశద్రోహం కేసు పెట్టమంటే అతని దేశద్రోహి అయితే ఆయన బీఫార్మేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి దేశద్రోహే కదా. కాబట్టి ఏం చేసి ఉండాలి, నీకు వ్యతిరేకంగా మాత్రం తీసేసి ఉండాలి పార్టీ నుంచి. మా పార్టీలో మా ఇటు కూర్చొని మమ్మల్ని తిరిగి ఒప్పుకుంటాం మేము విమర్శిస్తే, ఎవడో ఒప్పుకోడు, తీసేసి ఉండాలి. ఎందుకు చేయడం లేదు? తీసేస్తే ఎంపీ మిగిలిపోతే ఒక మరి కేంద్రాన్ని సపోర్ట్ చేస్తున్నావు కదా అమిత్ షాకు, ఎందుకు మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు? రఘురామకృష్ణకు ఒక తప్పు ఉంది. ఆయనకి ఇష్టం లేనప్పుడు రిజైన్ చేసి పోవాలి తప్ప ఇంట్లో కూర్చొని పీకడం కాదు. ఆయనది కూడా ఫౌల్ గేమే, ఇద్దరు ఫౌల్ గేమే. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఫౌల్ గేమ్, రఘురామకృష్ణరాజు ఫౌల్ గేమ్. ఈ ఫౌల్ గేమ్ని చూస్తుంది ఎవరంటే అమిత్ షా. ఇప్పుడు చాలామందికి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయిపోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఏమైపోతుంది రద్దు అయితే? ఒకటి బెయిల్ రద్దు అవుతానుకుంటే ఏమైపోద్ది? అతనికి జైలంటే భయమా? 16 నెలలు జైల్లో కాపురం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయినకి జైలంటే భయమా? ఇంకా చంద్రబాబు భయం ఉంటుంది తప్ప. పైపొచ్చు నిజంగా రద్దు చేస్తే అతని లైఫ్ ఇంకా పెరుగుతుంది, మన సింపతి వస్తుంది. రాజకీయ నాయకుల్ని ప్రజలతో ఓడించాలి తప్ప జైలుకి పంపించి ఓడించడం అనేది అది కుదరదు, సాధ్యం కాదు. నేను ఇంకో హామీ ఇస్తున్నా, అమిత్ షా దయాదాక్షాన్యాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు కాదు. రాసుకో, రాజీ చేస్తే కావాలి. ఆయన వారి దయాదాక్షం ఉన్నంత కాలం వీడికి బెయిల్ రద్దు కాదు. ఒకవేళ రద్దు అయిందంటే బీజేపీకి వాళ్ళకు రాజకీయ పైరు వచ్చేట లెక్క. అది ఇప్పుడు సాధ్యం కాదు. మరి ఇవన్నీ పగట నాటక న్యాయ వ్యవస్థను మొదలుకొని నీటిని ఉపయోగించి పగట నాటకాలు ఆడుతా ఒక సినిమా చూపిస్తున్నాను. ఈ సినిమా ఆశ్చర్యకరంగా జనం కూడా చూడాల్సి సరిపడతా ఉంది. అందుకనే ఇట్లాంటి పద్ధతుల్లో వచ్చినప్పుడు మనం ఫైట్ చేయాలి. సరే, నేను విశాఖ స్టీల్ నిన్న చెప్పాక మళ్ళీ చెప్పక్కర్లా. అంటే కొంతమంది ఏమడిగారంటే, వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి సెకండ్ పౌరుడిగా, ద్వితీయ పౌరుడిగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి రాజ్యాంగం ఉన్న వ్యక్తిని మీరు అట్లా విమర్శిస్తే అట్లా చెప్పేసి అని నన్ను అతను ఫోన్ చేసి అడిగారు. నేనే ఉన్నానంటే రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడమని చెప్తున్నాను. నేను పబ్లిక్ సెక్టార్ని రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, ఇది యాంటీ కాదు పబ్లిక్ సెక్టార్. అందుకు పైపెచ్చు పార్లమెంట్లో ఆమోదించినటువంటి పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ కమిట్మెంట్. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడండి, దీన్ని కాపాడుతూ తప్పేముంది? ఏమైనా ఆకాశం వచ్చావా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చీఫ్ జస్టిస్ కానీ ఆకాశం వచ్చారా? ఏంటే ముట్టారు వాళ్ళు కూడా. ఇంకోటి మోరల్ రైట్ ఏంటి? మరి ఇక్కడే నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు, విశాఖ స్టీల్ కోసం కొట్లాడావు అందరం కలిసి, దాన్ని నువ్వు కూడా పెద్ద ప్రముఖ నాయకుడివే. ఆనాడు కొట్లాడే శక్తి ఉంది, ఈనాడు శాసన శక్తి ఉంది కదా. ఎందుకు ఒక మాట చెప్పకూడదు? అయ్యా మా పుట్టిన ఎవరయ్యా మేము చేసింది నేను తల్లా పెద్ద పెట్టుకుని చెప్పచ్చు కదా ఒక మాట. వెంకయ్య నాయుడు ఒక్క మాట చెప్తే చాలు విశాఖ స్టీల్ బతికిపోతుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఒక్క మాట అంటే ఒక మాట. నా మాత్రం అరవక్కర్లే, గొంతుకుని అరిసిన గొంతు పోగొట్టుకోకర్లే, ఒకే ఒక మాట, విశాఖ జోలికి పోబాకని ఒక మాట చెప్తాను. కాకితో కబురు చేయమని చెప్పండి, అది ఆయుధంలో చూస్తా. అందుకే నేను చెప్పాల్సి వస్తుంది బాధతో. ఎందుకంటే 32 మంది విద్యార్థులు పోగొట్టుకున్నాం, విద్యా సంస్థ కూడా దాని నష్టం వచ్చింది. 6 నెలల పాటు రాష్ట్రం అంతా హతరాకుతం అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి స్టీల్ ప్లాంటు ఇంత అన్యాయంగా కూర్చొని కమ్మేస్తుంటే నష్టం లేకపోగా, కాబట్టి బాధేసి చెప్పాను. నేనే చింతించడం లేదు, నేను మళ్ళీ అసెప్ట్ చేస్తున్నాను. వెంకయ్య నాయుడు బాధ్యత వహించాల్సిందే, దీన్ని కాపాడాల్సిందే. ఇది కాపాడలేకుండా పోతే ఆయన ఉత్సవ విగ్రహమే. ఇంకో మార్గం అంటే ఇప్పుడు ఎక్కువైపోయిందా? మీరు కట్ చేసుకుంటారా? చేసుకోండి. పెట్రోల్ రేట్ల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తప్పించుకుంటున్నాయి. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే, మేమైతే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించలేము, ఆ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ సంపడుతుంది. అసలు ఏంటండి కొంచెం నీళ్ళు ఆగి చెప్తా.
మొదటిది పెట్రోల్ డీజిల్ పెరగడానికి అర్థం పడటం లేదు. ఒకప్పుడు $250 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా ₹60-65 డీజిల్ పెట్రోల్ ఉంది మనకి. ఇప్పుడు $25 పడిపోయి మళ్ళీ పెరుగుకుంటూ ఇప్పుడు $90 వచ్చింది. అయితే మన ₹100 పెరిగిపోయింది డీజిల్ పెట్రోల్. అంటే ఏమన్నారు, అంతర్జాతీయ స్థాయిలో ధరల పెరుగుదల దృష్టిలో పెట్టుకొని పెంచుతూ ఉంటారు. శుద్ధ అబద్ధం అది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినాయి, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుందంటే ₹40 అమ్మిన సరిపోద్దండి పెట్రోల్. ₹40 అమ్మిన సరిపోద్ది. ఎందుకు ₹110 పోయింది? ఈ డబ్బులంతా మన రాష్ట్రం కేంద్రం కలిసి కొట్టేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఒకందుకు పనిచేస్తే వీడు ఇంకొందుకు పనిచేస్తున్నారు. కేవలం ఈ ₹60-70 కేంద్రం రాష్ట్రం అదనంగా పన్నులు వేసి గుంజుకుంటున్నాయి. దాని మనం ఏమంటామంటే, అంతకుముందు మోడీ గవర్నమెంటు ఏక లీడరు, ఏక పన్ను, ఏక పత్ని, ఏక జెండా అనేది చెప్పారు కదా, శ్రీరాముని దృష్టిలో పెట్టుకొని. మరి పన్నుల్లో రెండు పన్నులు ఎందుకున్నాయి ఇక్కడ? ఏక పన్ను ఉన్నప్పుడు జిఎస్టీ కలపాలి దీనిలో. మీరు జిఎస్టీలో కలపండి అని అంటున్నాం మనం, అంతే. జిఎస్టీలో కలపండి చాలు. ఎందుకు కలపడం లేదు అంటే రాష్ట్రాలు ఒప్పుకోలేదండి అని అంటున్నారు. మీ 18 రాష్ట్రాలు మీవే ఉన్నాయిగా, మెజారిటీ మీకే ఉంది కదా. మరి ముందు మీరు ఒప్పుకోండి, మీ రాష్ట్రాలు ఒప్పిస్తండి. ఎందుకు చేయలేకపోతున్నారు? కాబట్టి ఉద్దేశపూర్వకంగా కేంద్రం రాష్ట్రాలు కలిపి ప్రజలను దోపిడీ చేసే పద్ధతిలో పెరుగుతూ ఉంది. నిర్మలా సీతారామన్ ఆమె చాలా అందమైనటువంటి భాష, సొంపుగా భాష బాగా మాట్లాడుతుంది. పాపం ఇప్పుడు దేశం దివాళీ తీస్తుందని చెప్పడానికి నేనే ప్రసిద్ధి చెప్పేసి అని ఇంటికి రంగు కూడా వేసుకోవడం. ఇప్పుడు అంతమంది డై వేసుకోండి, ఎందుకంటే దేశం దివాళీ తీసి అనుకుంటుంటారు. ఆమె కర్ణాటక సంగీతం పాడుతూనే ఉంటుంది, ఆగదు. ఆమె 5-6 మాటలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆయన భాష బాగుంది తప్పితే దాని సారాంశం మొత్తం కార్పొరేట్ కంపెనీస్ గూడిక చేయడం, పేదవాళ్ళకంటే నోడుగొట్టేయడమే కదా. మామూలుగా సామెత ఏంటంటే కర్ణాటక సంగీతం కమ్యూనిస్ట్ ఉపన్యాసం ఒకటే అంటారు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఎగిరిపోయినారు, ఇప్పుడు కర్ణాటక సంగీతం ఆమె అయిపోయింది. ఆమె చెప్పిన భాషలో ప్రతి బడ్జెట్లోనూ కార్పొరేట్ కంపెనీస్కి ఎట్ట సహాయం చేయాలో పెట్టింది. పేదవాళ్ళకి ఏం చెప్పింది, నీకు అప్పిస్తా అని చెప్పింది. ఈ రిక్షా కార్మికులకి 10,000 కూడా బ్యాంకుకి లోన్ ఇస్తా అని చెప్పింది, లోన్ ఇప్పిస్తా అని చెప్పింది. అంతేగాని ఊరికే ఇలా నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు మనం ఏమంటామంటే, మ్యాన్ పవర్ ఇంపార్టెంట్. మ్యాన్ పవర్ లేకుండా ఎట్ట కూర్చుంది? తలా ₹10,000 వాళ్ళ జోబులో పెట్టండి వలస కార్మికులకి, అనాథ కార్మికులకి. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, ఎనపెట్లు పెట్టుకోరు. అలా బజార్కి వస్తారు, టీ తాగుతారు, పప్పులు కొంటారు, బియ్యం కొంటారు, బట్టలు కొనుక్కుంటారు, రొటేషన్ దొరుకుతూ ఉంటారు, ట్యాక్స్ మీకు వస్తుంటుంది. వీళ్ళు బతుకుంటే రేపు ఫ్యాక్టరీ రీఓపెన్ అయినా కూడా ప్రొడక్షన్ లేకపోతారు వాళ్ళు, లేదు పోలేరు కదా. కాబట్టి మ్యాన్ పవర్ని కాపాడండి మనం చెప్తే, లేదు పరిశ్రమను కాపాడని చెప్పి సాయం చెప్పింది. ఆ ప్రకారం బడ్జెట్ మొత్తం వాళ్ళకి వేసిన తప్పితే మనకు రాలేదు. చివరికి పబ్లిక్ సెక్టర్స్ ఇంత ముందర డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆమె అందమైన మొక్కలో నుంచి అమ్మకొని పెట్టేసింది. సేల్ చాలా తేనెపూసిన కత్తిర అంటే ప్రజెంటేషన్ నిర్మలా సీతారామన్. సరే పాలసీ డిసైడ్ చేసేది మోడీ అనుకో, మోడీ కాదు, అంబానీ అదాన్ని డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని రీరైటింగ్, ఇక్కడ రీప్రొడ్యూసింగ్ ది డాక్యుమెంట్. కార్పొరేట్ కంపెనీస్ తయారు చేసినటువంటి డాక్యుమెంట్ని రీప్రొడ్యూస్ చేయడం తప్ప నిర్మలా సీతారామన్కి ఇంకోటి లేదు. కాబట్టి బడ్జెట్లో కూడా దగా ఉంది, పేద ప్రజలకు న్యాయం చేయలేదు. దాని అనేక ప్రతిపాదనలు పెట్టి చూసాము, కానీ కాలేదు.